చిల్డ్రన్, మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Okay students, first we will discuss about divisibility by 2. Divisibility by 2 అంటే ఇచ్చిన నెంబర్ 2 తో డివిజిబుల్ అవుద్దా లేదా తెలుసుకోవాలంటే దాని గురించి ఆ రూల్ గురించి మీకు తెలిసి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన నెంబర్లో గనక 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 వన్స్ ప్లేస్లో ఉన్నట్టయితే కనుక ఆ ఇచ్చిన నెంబరు డివిజిబిలిటీ బై 2 అన్నమాట. Okay, again I am saying, if 0 or 2 or 4 or 6 or 8 exist in the ones place of a given number, then the number is divisible by 2. Okay, for example, if you see 12, okay, here in the 12 the problem ones place is 2, so ones place lo 2 undi kabatti 12 is divisible by 2. Okay, next example 34. Here the ones place digit is 4, so 4 exists in the ones place kabatti it is divisible by 2. Okay, next example 98. Here the ones place is 8, so ones place lo 8 undi kabatti it is divisible by 2. Okay, let us see one more example 99. Here the ones place is 9, వన్స్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 వన్స్ ప్లేస్లో ఉన్నట్టయితేనే డివిజిబుల్ బై 2 అంటారు. సో కానీ ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది 9 ఉంది, సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్ 103. హియర్ ద వన్స్ ప్లేస్ ఈస్ 3. మనకేంటి రూలు, వన్స్ ప్లేస్లో 0 అన్న ఉండాలి, 2 అన్నా ఉండాలి, 4 అన్నా ఉండాలి, 6 అన్నా ఉండాలి, 8 అన్నా ఉండాలి. కానీ ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది మనకి 3 అన్నమాట. సో 3 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, see some example. The first problem is 12. In the 12 the ones digit is 2, so ones place లో 2 ఉంది కాబట్టి 12 is divisible by 2. One more example 34. In the 34 the ones digit is 4, so 4 ఉంది కాబట్టి 34 is also divisible by 2. So one more example 96. Third example 96. Ones place లో ఏముంది 6 ఉంది, so 96 is divisible by 2. Okay, next 88. 88 in the ones place is 8. వన్స్ ప్లేస్ లో 8 ఉంది, టెన్స్ ప్లేస్ లో 8 ఉంది. టెన్స్ ప్లేస్ గురించి మనకు అవసరం లేదు, ఓన్లీ వన్స్ ప్లేస్ మనకు కావాలి. ఓకే, వన్స్ ప్లేస్ లో 8 ఉంది కాబట్టి 88 ఈజ్ డివిజిబుల్ బై 2. ఓకే, రూల్ ఏంటి, వన్స్ ప్లేస్ లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలన్నమాట. సో ఇన్ ద 88 లో వన్స్ ప్లేస్ లో ఏముంది 8 ఉంది కాబట్టి 88 ఈజ్ divisible by 2. Okay, next one more example 90. In the 90 the ones place digit is 0, so 0 exists on the 0 exists kabatti ones place lo 0 ఉంది కాబట్టి 90 is divisible by 2. Okay, one more example 326. ones place is 6, so 326 is divisible by 2. Next 432. ones place is 2, so 432 is divisible by 2. Next one more example 914. ones place లో 4 ఉంది కాబట్టి 914 is divisible by 2 అన్నమాట. వన్స్ ప్లేస్ లో 4 అంటే 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 998. in the ones place is 8, so 8 exists in the ones place కాబట్టి 998 is divisible by 2. నౌ ఈ బ్లూ కలర్ లో ఉన్నాయని డివిజిబిలిటీ బై 2 అనమాట. ఎందుకంటే వన్స్ ప్లేస్ లో 6 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 8 ఉంది, 0 ఉంది, 6 ఉంది, 8 ఉంది, 4 ఉంది, 2 కాబట్టి ఈ బ్లూ కలర్ లో ఉన్నాయన్నీ ఏంటంటే డివిజిబిలిటీ బై 2 ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వన్స్ ప్లేస్ లో ఏముంది 3 ఉంది, వన్స్ ప్లేస్ లో ఇక్కడ ఏముంది 5 ఉంది, సో వన్స్ ప్లేస్ లో 3 ఉంది కాబట్టి ఇది డివిజిబిలిటీ బై 2 కాదనమాట. వన్స్ ప్లేస్ లో ఇక్కడ ఏముంది 35 లో 5 ఉంది కాబట్టి డివిజిబిలిటీ బై 2 కాదనమాట. సిమిలర్లీ 97. 7 ద వన్స్ ప్లేస్ 7 ఉంది కాబట్టి 97 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. 89 వన్స్ ప్లేస్ లో 9 ఉంది కాబట్టి 89 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. 91
వన్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 91 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 327. 327లో వన్స్ ప్లేస్లో ఏముంది 7 ఉంది కాబట్టి 327 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. 433 వన్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 433 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 915 వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 915 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ 999 వన్స్ ప్లేస్లో ఏముంది 9 ఉంది కాబట్టి 999 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, డు గెట్ మై పాయింట్? ఓన్లీ ఇఫ్ 0 or 2, 4 or 6 exist in the ones place, then that number is compulsorily divisible by 2. Okay, I want to clarify. ఇచ్చిన నెంబర్ 2 డిజిట్ నెంబరా, 3 డిజిట్ నెంబరా, 4 డిజిట్ నెంబరా, 5 డిజిట్ నెంబరా అనేది ఇంపార్టెంట్ కాదు. వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండటం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 4326 ఇది 4 డిజిట్ నెంబర్. ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది 6 ఉంది కాబట్టి 4326 ఈజ్ డివిజిబుల్ బై 2 అనమాట. సో ఇచ్చే నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండటం ఇంపార్టెంట్ అనమాట. ఇవి కనుక ఉన్నట్టయితే కనుక ఆ ఇచ్చిన నెంబర్ ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనము డివిజన్ చేయకోకుండా డివిజిబిలిటీ బై 2 అవుతుందని చెప్పేయగలుగుతాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డివిజిబిలిటీ బై 2ని ఏ రకంగా డిఫైన్ చేయొచ్చు అంటే, ఏ నెంబర్ ఈజ్ divisible by 2 if it has any of the digits 0, 2, 4, 6 or 8 in its ones place. మీకు అర్థమైపోతుంది. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఇచ్చిన నెంబర్ డివిజిబిలిటీ బై 2 ఎప్పుడు అవుతుందంట, ఇఫ్ ఇట్ హ్యాజ్ దానిలో ఆ ఇచ్చిన నెంబర్లో అంట ఎనీ ఆఫ్ ద డిజిట్స్, ఏ డిజిట్స్ అంట 0 కానీ 2 కానీ 4 కానీ 6 or 8 ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్లో కనుక 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నట్టయితే కనుక ఆ నెంబర్ డివిజిబుల్ బై 2 అవుతుంది అనమాట. నౌ ద డివిజిబిలిటీ బై 3. ఇచ్చిన నెంబర్ 3తో డివిజిబుల్ అవుద్దా లేదా తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు ఫాలో దిస్ రూల్. ఓకే, వాట్ ఈస్ దట్ రూల్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకోండి, దట్ నెంబర్ ఈజ్ 99. ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుద్దా లేదా అంటే ఎలా చూడాలి? మామూలుగా ఎలా చూస్తాము, 99ని 3తో డివిజన్ చేస్తాం. 3 3s are 9, 9 3 3s are 9. ఓకే, 0 వచ్చిందట రిమైండర్. 99 ఈజ్ డివిజిబుల్ బై 3 అని చెప్తాం. కానీ ఇలా డివిజన్ చేయకోకుండా చెప్పాలి అని అంటే వాట్ ఈస్ దట్ రూల్? ఆ రూల్ ఏంటంటే 99 వచ్చినప్పుడు ద సమ్ ఆఫ్ దట్ నెంబర్. సమ్ ఆఫ్ దట్ నెంబర్ అంటే ఏంటి? ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ని కూడాలన్నమాట. కూడటం అంటే ఏంటి? 9 + 9. 9 + 9 ఎంత? 18. వచ్చిన ఆన్సర్ మల్టిపుల్ ఆఫ్ 3. మల్టిపుల్ ఆఫ్ 3 అంటే అర్థం ఏంటి? 18 3 టేబుల్ మల్టిప్లై అవుతుంది లేదా 3 6 are 18 అనమాట. ఇక్కడ చూడండి 3 6 are 18. 3 6 are 18 వచ్చింది కాబట్టి నౌ 99 ఈజ్ డివిజిబుల్ బై 3. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యు సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ 81. వన్ మోర్ ఎగ్జాంపుల్ 81. 81లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకోండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత? 8 + 1. 8 + 1 ఎంత? 9. ఈ 9 మల్టిపుల్ ఆఫ్ 3 కాదా? ఎస్, కంపల్సరీ. 3 3s are 9. ఇదిగోండి 3 3s are 9. 3 3s are 9 వచ్చింది కాబట్టి 3 3s are 9 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ కంపల్సరీ 81 ఈజ్ డివిజిబుల్ బై 3 అనమాట. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ 27. 27 సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 2 + 7. 2 + 7 ఎంత? 9. 9 వచ్చింది కాబట్టి 9 ఈజ్ కంపల్సరీ మల్టిపుల్ ఆఫ్ 3 అనమాట. ఇది కొంచెం చూడండి 3 3s are 9 అనమాట. సో కంపల్సరీ 27 ఈజ్ డివిజిబుల్ బై 3 అనమాట. లెట్ us see one more example. For example 82. 82 సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత? 8 + 2. 8 + 2 ఎంత? 10. 10 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. అంటే 3 టేబుల్లో 10 అసలు మీకు రాదనమాట. సో 82 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, let us see some example. First problem is 36. Sum of the digits ఎంత? 3 + 6. 36లో ఫస్ట్ డిజిట్ 3 అనమాట, సెకండ్ డిజిట్ 6 అనమాట. సో 3 + 6 ఎంత వస్తుంది? 3 + 6 ఎంత వస్తుంది అంటే 9 వస్తుంది. సో 3 + 6 ఎంత? 9. 9 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అనమాట. ఎగ్జాంపుల్ చూడండి 3 3s are 9. 9 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి 36 ఈజ్ డివిజిబుల్ బై 3.
ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ 42లో ఫస్ట్ డిజిట్ 4, సెకండ్ డిజిట్ 2. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్నాను కాబట్టి 4 + 2 ఎంత వచ్చింది 6 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3 అనమాట. ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ 96, ద ఫస్ట్ డిజిట్ ఈజ్ 9 అండ్ ద సెకండ్ డిజిట్ ఈజ్ 6. సమ్ ఆఫ్ ద digits, that is 9 plus 6 is 15. 15 is a multiple of 3. How can you say 3 5s are 15? You can see here 3 5s are 15. So the multiple of 5 15 వచ్చింది కాబట్టి 96 is divisible by 3 అన్నమాట. సో ఇక్కడ రెడ్డింగ్ తో రాస్తాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లం 34ని సమ్ చేయాల్సి వస్తే 3 + 4 సమ్ చేస్తే ఎంత వచ్చింది 7 అనేది 3 టేబుల్లో అసలు ఉండదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి 34 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 అనమాట. నెక్స్ట్ 89 సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత వస్తుంది 17 వస్తుంది. 17 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 ఎందుకంటే 3 టేబుల్లో మీకు ఎక్కడ 17 రాదు చూసుకోండి. సో కాబట్టి 89 కూడా నాట్ డివిజిబుల్ బై 3 అనమాట. నెక్స్ట్ 4321, ఇక్కడ మీరు ఒక గ్రహం 4321లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత 4 + 3 + 2 + 1 ఎంత వస్తుంది 10 ఈస్ క్లియర్లీ నాట్ ద మల్టిపుల్ ఆఫ్ 3. సో 4321 ఈస్ నాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డివిజిబిలిటీ బై 3 అనేది ఎలా రాయాలంటే ఏ నెంబర్ ఈజ్ సెట్ టు బి డివిజిబుల్ బై 3. ఇచ్చిన నెంబరు డివిజిబిలిటీ బై 3 అవ్వాలి అంటే కనుక ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. విల్ డిస్కస్ అబౌట్ డివిజిబిలిటీ బై 6. డివిజిబిలిటీ బై 6 ఇచ్చిన నెంబర్ 6తో డివిజిబుల్ అవుద్దా లేదా అని తెలుసుకోవాలంటే ఈ రూల్ మీకు తెలిసి ఉండాలన్నమాట. ఈ రూల్ తెలిస్తే కనుక మీరు డివిజన్ చేయకోకుండానే 6తో డివిజిబుల్ అవుతుందా లేదా అనే విషయం చెప్పేయగలుగుతారు. ఓకే, ఇక్కడ రాసిన సెంటెన్స్ ఒకసారి చూడండి. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3, ఆల్రెడీ డివిజిబిలిటీ బై 2 రూల్ చెప్పాను, డివిజిబిలిటీ బై 3 కూడా చెప్పాను. అంటే ఇచ్చిన నెంబరు 2 and 3తో కనుక డివిజిబిలిటీ రూల్ సాటిస్ఫై అయితే కనుక ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6. ఓకే, ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ 7224, ఓకే 7224, ఓకే డివిజిబిలిటీ బై 2, ఓకే డివిజిబిలిటీ బై 2 అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లము డివిజిబుల్ బై 2 అవుతుందా లేదా. ఓకే, హౌ కెన్ యూ సే వన్స్ ప్లేస్ చూడండి, వన్స్ ప్లేస్లో ఏముంది 4 ఉంది. సో 2తో డివిజిబుల్ అవ్వాలంటే వన్స్ ప్లేస్ షుడ్ బి ఎయిదర్ 0, 2, 4, 6 or 8. ఏముండాలి ఎయిదర్ 0, 2, 4, 6 or 8. ఇక్కడ 4 ఉంది కాబట్టి 7224 ఈజ్ డివిజిబుల్ బై 2. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3. డివిజిబిలిటీ బై 3 అంటే ఏంటి, ఇచ్చిన నెంబర్ని సమ్ చేయాలి, ఆ వచ్చిన సమ్ షుడ్ బి ద మల్టిపుల్ ఆఫ్ 3. ఓకే, సమ్ అంటే 7 + 2 + 2 + 4, 7 + 2 9, 9 + 2 11, 11 + 4 15. 15 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. ఎలాగా 3 5s are 15. ఓకే, అంటే ఏంటంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఓకే, 7224 అనేది డివిజిబుల్ బై 2 అయింది, డివిజిబుల్ బై 3 అయింది. సో 7224 ఈజ్ డివిజిబుల్ బై 6. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యు సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ 228. ఓకే 228 ఈజ్ డివిజిబుల్ బై 2 కాదా ఎలా తెలుస్తుంది మనకి, వన్స్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఇట్ ఈస్ కంపల్సరీ డివిజిబుల్ బై 2. ఓకే, నెక్స్ట్ డివిజిబుల్ బై 3 కాదా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 2 + 2 4, 4 + 8 12. ఎంత వచ్చింది 12. 12 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. ఎలాగా 3 4s are 12. అంటే 228 ఈజ్ డివిజిబుల్ బై 3. 228 డివిజిబుల్ బై 2 అయింది, 228 డివిజిబుల్ బై 3 అయింది. హెన్స్ 228 ఈజ్ డివిజిబుల్ బై 6. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ 72. వన్స్ ప్లస్లో ఏముంది 2 ఉంది, వన్స్ ప్లస్లో ఏముంది 2 ఉంది. సో కాబట్టి 72 ఈజ్ డివిజిబుల్ బై 2. ఓకే, డివిజిబుల్ బై 3 చేయాలంటే ఏం చేయాలి, సమ్ ఆఫ్ ద నెంబర్ 7 + 2 నెంబర్ ఎంత, 7 + 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 9 వస్తుంది. 9 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. ఎలాగా 3 3s are 9. సో 72 ఈజ్ డివిజిబుల్ బై 3.
72 is divisible by 2 and 72 is divisible by 3 కాబట్టి 72 is divisible by 6. ఓకే, 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి. 4 డిజిట్ నెంబర్ 7224 divisible by 6, 3 digit number 228 divisible by 6, 72 divisible by 6. Let's see some example. First problem is 6724. 6724 divisible by 6 avudda leda. Okay, the problem is 6724 divisible by 6 avudda leda. Okay, first divisible by 2 avudda leda చూడాలి. divisible by 2 అవ్వాలంటే ఏం చేయాలి? వన్స్ ప్లేస్ లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 ఉండాలి. సో వన్స్ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి 6724 ఈజ్ divisible by 2. ఓకే, బ్లూయింగ్ తో రాసింది ఏమో divisible by 2 అనమాట. చూడండి, బ్లూయింగ్ వన్స్ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి ఇట్ ఈస్ divisible by 2. ఓకే, నెక్స్ట్ divisible by 3 అవుతుందా లేదా? సమ్ ఆఫ్ ద నెంబర్ 6 + 7 + 2 + 4, 6 + 7 + 2 + 4 19. 19 మల్టిపుల్ ఆఫ్ 3 కాదు, ఎందుకంటే 3 టేబుల్లో 19 రాదు కాబట్టి నాట్ divisible by 3. ఓకే, ఇది చూడండి, 6724 divisible by 2 అయింది కానీ divisible by 3 అవ్వలేదు కాబట్టి divisible by 6 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4765. ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. 5 ఉంది కాబట్టి 4765 ఈజ్ నాట్ divisible by 2. ఓకే, వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఏముండాలి? 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 ఉండాలి. కానీ వన్స్ ప్లేస్ ఇక్కడ ఏముంది? 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ నాట్ divisible by 3. ఓకే, నాట్ divisible by 2, సారీ. ఓకే, నెక్స్ట్ divisible by 3 అవుతుంది లేదో చూడండి. ఓకే, అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. 4 + 7 + 6 + 5 ఎంత వచ్చింది? 22 వచ్చింది. 22 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి నాట్ divisible by 3. 2తోనూ divisible అవ్వలేదు, 3తోనూ divisible అవ్వలేదు కాబట్టి నాట్ divisible by 6. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 2తోనూ divisible అవ్వాలి, 3తోనూ divisible అవ్వాలి, అప్పుడే divisible by 6 అని చెప్పగలుగుతాం మనం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 36. 36లో వన్స్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి ఇట్ ఈస్ 36 ఈజ్ divisible by 2. వన్స్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద 2 digits 3 + 6. 3 + 6 ఎంత వచ్చింది? 9. 9 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. 9 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. ఎలాగా? 3 3s are 9 కాబట్టి ఇట్ ఈస్ divisible by 3. ఇప్పుడు చూడండి, 36 ఈజ్ divisible by 2, 36 ఈజ్ divisible by 3 కాబట్టి divisible by 6 అవుతుంది. ఈ ప్రాబ్లంలో divisibility by 2 రూల్ సాటిస్ఫై అయింది, divisibility by 3 రూల్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి divisibility by 6 ఖచ్చితంగా అవుతుంది. ఓకే, కావాలి చెక్ చేసుకోవచ్చు. 246 అంటే వన్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 246 ఈజ్ divisible by 2. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ 2 + 4 + 6. 2 + 4 + 6 ఎంత వచ్చింది? 12. 12 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. ఎలాగా? 3 4s are 12 కాబట్టి 246 ఈజ్ divisible by 3. సో 246 ఈజ్ divisible by 2, 246 ఈజ్ divisible by 3 కాబట్టి 246 ఈజ్ divisible by 6 అన్నమాట. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ divisibility by 5. ఇచ్చిన నెంబర్ 5తో divisible అవుద్దా లేదా? ఇచ్చిన నెంబర్ 5తో divisible అవుద్దా లేదా అంటే ఓన్లీ వన్ క్లూ ఏంటంటే వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ ఇచ్చిన నెంబర్ కంపల్సరీ divisible by 5 అవుతుంది. ఎగ్జాంపుల్ 25 తీసుకోండి, వెరీ ఈజీ. ఓకే, 25లో వన్స్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 25 ఈజ్ divisible by 5. ఎందుకని? వన్స్ ప్లేస్లో 0 అని ఉండాలి, 5 అని ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 20. వన్స్ ప్లేస్లో ఏముంది? 0 ఉంది. సో 20 ఈజ్ divisible by 5. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ 24. ఓకే, వన్స్ ప్లేస్లో ఏముంది? 4 ఉంది. వన్స్ ప్లేస్లో ఏముంది? 4 ఉంది. సో కాబట్టి 24 ఈజ్ నాట్ divisible by 5. ఎందుకని? వన్స్ ప్లేస్లో 0 అన్న ఉండాలి, వన్స్ ప్లేస్లో 5 అన్న ఉండాలి. సో వన్స్ ప్లేస్లో 0 లేదు, 5 లేదు. ఏముంది మనకి ఇక్కడ? 4 ఉంది. 4 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ divisible by 5. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 125. వన్స్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ divisible by 5. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ 109. 109లో వన్స్ ప్లేస్లో ఏముంది? 9 ఉంది. ఓకే, మనకు వన్స్ ప్లేస్లో ఏముండాలి? వన్స్ ప్లేస్లో 0 అని ఉండాలి, 5 అని ఉండాలి. ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది? 9 ఉంది. వన్స్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి నాట్ divisible by 5.
ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ 999. 999లో వన్స్ ప్లేస్లో ఏముంది? 9 ఉంది. 10s ప్లేస్లో 9 ఉంది. 100s ప్లేస్లో 9 ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 9 ఉంది. వన్స్ ప్లేస్లో 9. వన్స్ ప్లేస్లో ఏముండాలి? 0 కానీ 5 ఉండాలి. కానీ ఇక్కడ 9 ఉంది కాబట్టి నాట్ డివిజిబుల్ బై 5. వన్ మోర్ ఎగ్జాంపుల్ 9565. ఓకే, 9565. 9565లో వన్స్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఓకే, ఇచ్చిన నెంబర్ ఎంత పెద్ద నెంబర్ అయినప్పుడు కూడా మనం చూడాల్సింది ఓన్లీ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద వన్స్ ప్లేస్, హౌ బిగ్ ద నెంబర్ ఈస్. నెంబర్ ఎంత పెద్దదైనప్పుడు కూడా మనం చూడాల్సింది వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే అది డివిజిబుల్ బై 5 అవుతుంది. 0 కానీ 5 కానీ కాకుండా ఇంకే నెంబర్ ఉన్నా సరే అది డివిజిబుల్ బై 5 అవుతుంది అనమాట. డివిజిబిలిటీ బై 10. ఓకే, ఇచ్చిన నెంబర్ 10తో డివిజిబుల్ అవుద్దా లేదా అని చెప్పాలంటే ఏంటి? వన్స్ ప్లేస్లో ఓన్లీ ఒక నెంబర్ ఉండాలి, అది ఏంటంటే 0. వన్స్ ప్లేస్లో ఉండాలి, 0 ఉండాలి. వన్స్ ప్లేస్లో 0 ఉంటేనే ఆ నెంబర్ డివిజిబుల్ బై 10 అవుతుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ 100. 100లో వన్స్ ప్లేస్లో ఏముంది? 0 ఉంది కాబట్టి డివిజిబుల్ బై 10. ఓకే, నెక్స్ట్ 205. 205లో వన్స్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. జాగ్రత్తగా చూడండి డిఫరెన్స్ బిట్వీన్ డివిజిబిలిటీ బై 5 అండ్ 10. డివిజిబిలిటీ బై 10లో వన్స్ ప్లేస్లో 0నే ఉండాలి. వేరాజ్ డివిజిబిలిటీ బై 5లో వన్స్ ప్లేస్లో ఏముండాలి? 0 ఉండాలి, లేదంటే 5 ఉండాలి. అప్పుడు డివిజిబిలిటీ బై 5 అనమాట. ఇక్కడ ఏముండాలి? టెన్స్లో డివిజిబిలిటీ బై 10లో వన్స్ ప్లేస్లో ఓన్లీ 0నే ఉండాలి. అప్పుడే డివిజిబిలిటీ బై 10 అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? ఈ రెండు డిఫరెన్స్ జాగ్రత్త క్యాచ్ చేయండి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్లో 205. 205లో వన్స్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి నాట్ డివిజిబుల్ బై 10. ఓకే, నాట్ డివిజిబుల్ బై 10. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 10,000. ఓకే, 10,000. 10,000లో వన్స్ ప్లేస్లో ఏముంది? 0 ఉంది. వన్స్ ప్లేస్ ఎప్పుడైనా రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేప్పుడు ఫస్ట్ డిజిట్ వన్స్ ప్లేస్ అవుతుంది. వన్స్ ప్లేస్ ఏమవుతుంది? 0 ఉంది. వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి డివిజిబుల్ బై 10 అనమాట. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ 5,965. ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ వన్స్ ప్లేస్లో 5 ఉంది. వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో 0 లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10. ఓకేనా, వెరీ ఈజీ. 10 డివిజిబిలిటీ బై 10 చేస్తున్నప్పుడు వన్స్ ప్లేస్లో 0 ఉండాలి. వేరాజ్ డివిజిబిలిటీ బై 5 చూస్తున్నప్పుడు వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. ఈ రెండు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 5 టేబుల్ చూడండి. ఒక క్లూ ఇస్తాను. 5 టేబుల్ ఏమొస్తుంది? ఎప్పుడైనా మీకు 0 కానీ 5 కానీ వస్తుంది. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15. అంటే లాస్ట్ వన్స్ ప్లేస్లో మీకు ఏమొస్తుంది? 0 కానీ 5 కానీ వస్తుంది. వేరాజ్ 10 టేబుల్లో కంపల్సరీ లాస్ట్ డిజిట్ వచ్చేసేపాటికి వన్స్ డిజిట్ వచ్చేసేపాటికి 0నే వస్తుంది. ఈ క్లూ జాగ్రత్తగా పెట్టుకోండి. డివిజిబిలిటీ బై 5 అండ్ 10 రూల్ని వేరియేషన్ని మీరు అబ్జర్వ్ చేయండి.